హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను లైట్ మెహందీ కలర్ క్రేప్ సిల్క్ శారీ మీద ఫెవిక్రిల్ వైట్ తోటి సింపుల్గా ఉండేలాగా ఫ్లవర్స్ వేసానండి. గాడీ కలర్స్ కాకుండా లైట్ కలర్స్. ఇవి నేను వేసాను పెద్ద ఫ్లవర్స్. నేను ఇప్పుడు శాంపిల్ చూపించడానికి స్మాల్ ఫ్లవర్ ప్లస్ బడ్స్ అండ్ స్మాల్ లీవ్స్ కూడా వేస్తాను. చూడండి, రఫ్గా స్కెచ్ వేసానండి. స్కెచ్ వేసుకుని దాన్ని అంతా కూడాను ఆ ఫ్లవర్స్, లార్జ్ ఫ్లవర్స్ అన్నిట్లో కూడాను వైట్ తోటి ఫిలప్ చేశాను. చేసేసి పక్కన ఉన్న లీవ్స్లో గ్రీన్ ఇచ్చానండి. షేడింగ్స్ పెద్ద ఏమి ఇవ్వలేదు. లైట్గా వైట్ తోటి షేడ్ చేసి ప్లెయిన్గా గ్రీన్ లీవ్స్ పెయింట్ చేశాను. ఇప్పుడేమో స్మాల్ లీవ్స్ పెయింట్ చేస్తున్నాను చూడండి. అంతే, అలాగే ఇచ్చాను అనమాట. ఇవంతా డ్రై అయిపోయాక అప్పుడు అవుట్లైన్స్ ఇవ్వడానికి వదిలేసానండి. ఇప్పుడు అవుట్లైన్స్ కూడా ఇస్తాను, చూద్దురు కానీ. ఒక ఫ్లవర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను వైట్, గ్రీను, బ్లాక్, లెమన్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, లైట్గా ఆరెంజ్ టచ్ యూస్ చేశానండి. ఈ కలర్స్ మటుకు యూస్ చేశాను. ఈసారి బడ్స్కి బ్లాక్ తోటి కొమ్మలు వేస్తున్నాను అండి. సన్నపాటి కొమ్మలు వేస్తున్నాను. ఈసారి సెపల్స్కి, ఫ్లవర్స్ తాలూకు బడ్స్ తాలూకు సెపల్స్కి అండ్ బడ్స్ తాలూకు అవుట్లైన్స్ కింద, ఫ్లవర్స్ తాలూకు అవుట్లైన్స్ కింద కూడాను బ్లాక్ తోటి సెగ్రిగేట్ చేస్తాను సపరేట్. చూసారుగా, సింపుల్గా వేసాను. లార్జ్ ఫ్లవర్స్ వేసుకున్నప్పుడు సింపుల్గా వేసుకుంటే లైట్ కలర్స్ తోటి గాడీగా లేకుండా బాగుంటుంది. గాడీ కలర్స్ అయితే మరి ఆడ్గా ఉంటుందని ఇలా వైట్ చేశాను అనమాట. ఈసారి ఫ్లవర్స్ కూడా బ్లాక్ తోటి అవుట్లైన్స్ ఇస్తానండి. ఇప్పుడు బడ్స్కి అండ్ ఫ్లవర్కి కూడాను లైట్ గోల్డెన్ ఎల్లో అండ్ లైట్ లెమన్ ఎల్లో తోటి షేడింగ్ ఇచ్చాను. సెల్ఫ్ షేడింగ్ ఇచ్చాను, అంటే వెట్ షేడింగ్ కాకుండా డ్రై షేడింగ్ ఇచ్చాను. ఈచ్ ఫ్లవర్కి కూడాను అలాగా ఎల్లో షేడింగ్ ఇచ్చాక అప్పర్ డైరెక్షన్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్కి మెటాలిక్ గోల్డ్ లైట్గా షేడ్ ఇస్తున్నానండి. స్ట్రోక్స్ లెవెల్లో ఇస్తున్నాను. ఇది ఇచ్చాక డ్రై అయిపోయాక బ్లాక్ తోటి అవుట్లైన్స్ వేస్తాను. ఇప్పుడు ఇంకా ఈ వీడియో చూడండి. ఫుల్గా ట్విగ్ అంతా అయిపోయాక ఫోటోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి మటుకు ప్రజెంట్లీ ఒక ఫ్లవర్ మటుకు వేస్తున్నాను అనమాట. గ్రీన్ లీవ్స్ కూడా మెటాలిక్ గోల్డ్ తోటి అవుట్లైన్స్ షేడింగ్ ఇచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. రిమైనింగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.